నేనంతా నాశనం చేసుకున్నాను. నా గౌరవాన్ని మంట గలుపుకున్నాను. చేతులారా సర్వనాశనం చేసుకున్నాను. అయినా అసలు ఏమైపోయింది నాకు? ఇక నేను ఒంటరిగా ఎలా బతకగలను? అన్ని అనర్థాలకి మూలం ఈ నగలే కదా. నువ్వు నా గురించి ఏవైనా అనుకో, కానీ నేనంత పిచ్చిదాన్ని, సెల్ఫిష్ని కాదు. నా స్నేహితురాలి భర్తనే సొంతం చేసుకునేంత. ఇంతవరకు జరిగిందంతా కేవలం ఒక నాటకం మాత్రమే, నీకు గుణపాఠం చెప్పడానికి. అంటే దీన్ని బట్టి చూస్తే మీరు ఢిల్లీ వెళ్ళడం లేదా? నేను వెళ్తున్నాను. మా హస్బెండ్తో వెళ్తున్నాను. మీ శ్రీవారు, అలాగే మీ అబ్బాయి కూడా. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు, నీ దగ్గరే ఉంటారు. ఐ హోప్ నువ్వు నీ జీవితంలో అతి పెద్ద గుణపాఠం నేర్చుకుని ఉంటావు. చూడు ప్రభా, బంధాలకున్న కాంతితో పోలిస్తే నగలకున్న కాంతి వెలవెలబోతుంది. ఒక మంచి శ్రీవారు ఎంతో అదృష్టం ఉంటేనే లభిస్తారు. ఆయన జాగ్రత్తగా చూసుకో. ఒక ఆడదానికి అన్నిటికంటే విలువైనది తన ఫ్యామిలీ సంతోషం, నగలు, డబ్బు కాదు. ఐఎమ్ సారీ. నువ్వు చాలా మంచిదనివి. ఇదిగో, ఈ నగలు నీవే, నువ్వే తీసుకో. ప్రభా, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ. మా కారణంగా మీకు చాలా ఇబ్బంది కలిగింది. అందుకు రియల్లీ సారీ. వద్దు ప్లీజ్. ప్రభా నా స్నేహితురాలు, ఇది నా బాధ్యత. మీరు చేయాల్సిందల్లా నా స్నేహితురాలని జాగ్రత్తగా చూసుకోవడం. ఆఫ్ కోర్స్. స్వీటీ, ఐ థింక్ మనం ఇక బయలుదేరాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.